సో అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ ద యావరేజ్ మేల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా వాస్, ఇది రిపీటెడ్ బిట్టే. సో పురుషులు అడిగాడు. సో జాతీయ సగటు వచ్చేసి 3/4 గుర్తుపెట్టుకోమన్నాను. పురుషుడు అనగానే ఒక స్టెప్ అనేది అహెడ్గా ఉంటాడని చెప్పేసి కూడా చెప్పాను. సో అప్రాక్సిమేట్లీ 4/5 అనేది గుర్తుపెట్టుకోండి అన్నాను. సో ఆబ్వియస్లీ 4/5 అనేది దేనికి సంబంధించింది, 82%. సిన్స్ ఇట్ ఇస్ రిపీటెడ్, డైరెక్ట్గా మీకు టైం ఇవ్వలేదమ్మా, ఇట్ ఇస్ రిపీటెడ్ బిట్ కాబట్టి. అదే నేను స్త్రీలు అన్నాను అంటే 2/3, ఒక స్టెప్ తక్కువగా ఉంటారు. సో స్త్రీలు అన్నాను అంటే ఒక స్టెప్ అనేది మనకి తక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా మీరు కొంచెం దీన్ని అనలిటికల్గా ఆలోచించడానికి ప్రయత్నించండి అమ్మా, రేషియో పరంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. కొంచెం బెటర్గా మీకు అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సబ్జెక్ట్ మీద, ఓకేనా. సో ఆబ్వియస్లీ స్త్రీలో వచ్చేసి ఇలా ఉంటుంది, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. అందుకే కావాలని చెప్పేసి అక్కడ 65 అనేది కూడా ఇచ్చాడు, కొంచెం చూసుకోండి. సో వాట్ ఈస్ ద సెక్స్ రేషియో ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011? ప్రీవియస్ సెషన్లో బై డిఫాల్ట్గా నా నోట్లో నుంచి వచ్చింది, చెప్పొద్దు అనుకున్నాను కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి 1000 మందికి 943, ఐ థింక్ 4th బిట్టో 5th బిట్టో ఐ థింక్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. లీస్ట్ సెక్స్ రేషియో కలిగిన ఆ యొక్క స్టేట్ అని చెప్పేసి, హైయెస్ట్ సెక్స్ రేషియో కలిగిన స్టేట్ ఏదో డిస్కస్ చేసి, ఇంకా లీస్ట్ డిస్కస్ చేయలేదు, నెక్స్ట్ రాబోయే క్వశ్చన్లో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 943. చూసారా ఎంత కన్ఫ్యూజ్డ్గా 843 అన్నాడు, 743 అన్నాడు, 643 అన్నాడు, 943. కొంతమంది ఈ 143 లాంటి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఇది ఎదురు దెబ్బ అనొచ్చు, కొంచెం చూసుకున్నామా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఎ మార్జినల్ వర్కర్ యాజ్ పర్ ద స్టాండర్డ్ సెన్సస్ డెఫినేషన్ ఇండియా? ఉపాంత కార్మికుడు ఎవరో అని అడిగాడు. సో ఐ థింక్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో స్టాండర్డ్ ఎంప్లాయ్ అంటే 273, ప్రధానమైన వర్కర్ అంటే 183+ అని చెప్పేసి. సో మార్జినల్ వర్కర్ అంటే లెస్ దాన్ 183, 183 రోజుల కంటే తక్కువ పని చేస్తే ఒక సంవత్సర కాలంలో 1 ఇయర్లో 183 డేస్ బిలో, ఎన్ని డేస్ బిలో, 183 డేస్ బిలో ఏదైతుందో ఒక సంవత్సర కాలంలో 183 రోజుల లోపల పనిచేస్తే అతని మనం మెయిన్ వర్కర్ అని చెప్పేసి అంటాము, మార్జినల్ వర్కర్ అంటాము. అదే 183 డేస్ నుంచి మనకి 275 డేస్ వరకు పనిచేస్తే, 273 డేస్ వరకు పనిచేస్తే అతన్ని మనం స్టాండర్డ్ ఎంప్లాయ్ అని చెప్పేసి అంటాము, ప్రామాణికమైన ఆ యొక్క ఉద్యోగి. లైక్ రోజుకి 8 గంటలు పనిచేస్తూ మండే నుంచి ఫ్రైడే వరకు ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళని స్టాండర్డ్ ఎంప్లాయ్గా చెప్పడం జరుగుతుంది. సో మార్జిన్ వచ్చేసి 183 డేస్ కంటే తక్కువ, మెయిన్ వర్కర్ వచ్చేసి 183 డేస్ కంటే ఎక్కువ. మెయిన్ వర్కర్ అంటే ఏదమ్మా 183 డేస్ కంటే ఎక్కువ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ హ్యాస్ అ హైయెస్ట్ లిటరసీ రేట్? గ్రూప్ అన్నాడు, గ్రూప్ అన్నాను అన్నట్టు ఆబ్వియస్లీ మీ మైండ్లో ఫస్ట్ రావాల్సింది ఏంది, సదర్న్ స్టేట్స్. మైండ్లో రావాల్సింది వచ్చేసి మనకి ఆబ్వియస్లీ ఇంతకుముందు లక్షద్వీప్ చెప్పుకున్నాము, అది కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ఆబ్వియస్లీ ఢిల్లీ అండ్ లక్షద్వీప్, ఇక్కడ సదర్న్ స్టేట్స్ ఇవ్వలేదు కాబట్టి సో ఢిల్లీ అండ్ లక్షద్వీప్ ఐ థింక్ యూ కెన్ ఈజీ ఆన్సర్ ఇట్. సో ఖచ్చితంగా మనకి డయూడామన్ అనేది కాదు, ఓకేనా, అది కొంచెం చూసుకున్నామా. గ్రూప్గా అడుగుతున్నాడు, కొంచెం చూసుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరే కాదు కదా, ఎవరు కూడా దాన్ని ఆన్సర్ చేయలేరు. ఒక్కొక్కసారి మనకి కొన్ని టాప్ అనేది బాటమ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద 2011 పాపులేషన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కర్స్ ఇన్ ఇండియా? ఇందాకే చెప్పాను ప్రీవియస్ బిట్లో. 2014 వచ్చేసరికి ఎంతకు వచ్చేసరికి, 2014 వచ్చేసరికి దాదాపు 55% వచ్చేసి వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు అని చెప్పేసి. కానీ ఇక్కడ వాడు చాలా తెలివిగా 55.6 అన్నాడు, 54.6 అన్నాడు. సో రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది. సో చాలామంది 55 అని అనుకుంటారు, బట్ దగ్గరగా ఉన్నది 54.6%. యాక్చువల్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏందమ్మా 54.6%. అంటే ఎగ్జాక్ట్గా ఇది కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్డ్గా అడిగితే మాత్రం కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి 54.6%. ఎగ్జాక్ట్ అనమాట, అప్రాక్సిమేషన్ కాదు, ఎగ్జాక్ట్గా అడిగాడు. సో అది బై ఫ్లూక్లో ఒకసారి అదృష్టం ఉంటే ఈ రెండిట్లో 50-50% అనేది మీరు ఆ యొక్క క్యాల్కులేటెడ్ రిస్క్ అనేది తీసుకుంటే సో నెగిటివ్ మార్కింగ్ అనేది మీరు ఓవర్కమ్ చేయొచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ ఇక్కడతోనే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ అరేంజెస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అకార్డింగ్ టు ద సెన్సెస్ 2011 అన్నాడు.
సో ఏదైతే మనం చెప్పుకున్నామో అవరోహణ క్రమంలో అంటే డిసెండింగ్ అన్నాడు. డిసెండింగ్ అంటే ఏంది? హైయెస్ట్ టు లోయెస్ట్. ఏమన్నాడు? హైయెస్ట్ టు లోయెస్ట్ అన్నాడు. అత్యధికంగా నుంచి అత్యల్పంగా, అత్యధిక నుంచి అత్యల్పంగా, అత్యల్పంగా, అత్యల్పంగా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో అక్షరాస్యత రేట్లు ఆధారంగా, సో అక్షరాస్యత రేటు ఆధారంగా ప్లీజ్ రైట్ ఆన్సర్ ఏమ్మా. ఎందుకు ఇట్లా రాస్తున్నాను అంటే కొంచెం మీకు టైం అనేది ఇస్తాం కాబట్టి, ఎందుకంటే గ్రూప్ అడిగాడు. సో హైయెస్ట్ మీ అందరికీ తెలిసిందే, కేరళ అనేది హైయెస్ట్, ఏ అనేది వస్తుంది, డిసెండింగ్ అన్నాడు కాబట్టి. అసెండింగ్ అన్నాడా డిసెండింగ్ అన్నాడా? అసెండింగ్ కాబట్టి హైయెస్ట్ వచ్చేసి ఏముంది? ఏ, కేరళ. తర్వాత వచ్చేసి ఆబ్వియస్లీ లిటరసీ రేట్ పరంగా చూసుకుంటే మనకి సెకండ్ వన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అమ్మ. ఆల్మోస్ట్ 80% ప్లస్ ఉంది హిమాచల్ ప్రదేశ్. 70s మనకి హర్యానా అనేది ఉంది. సో ఏబిసి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం ఆన్సర్? ఏబిసి. నాకు తెలిసినంత వరకు ఎలిమినేషన్ ప్రాసెస్ ఈ రెండిట్లో మీరు ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, ఓకేనా. బట్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఏబిసి. సో హిమాచల్ ప్రదేశ్ అనేది సెకండ్ ఆప్షన్ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద కాలమ్స్ యాజ్ పర్ 2011 సెన్సెస్. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. కేరళ హైయెస్ట్ సెక్స్ రేషియో, అత్యధిక లింగ నిష్పత్తి. ఇదేంటమ్మా ఆప్షన్? అత్యధికంగా ఉన్న లింగ నిష్పత్తి, అత్యధికంగా ఉన్న లింగ నిష్పత్తి. లోయెస్ట్ సెక్స్ రేషియో, అత్యల్పంగా ఉన్న లింగ నిష్పత్తి. నాకు తెలిసినంతవరకు ఇది ఆన్సర్ చేయొచ్చమ్మా మీరు, వెరీ ఈజీ. గోవా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఇన్ అర్బన్ పాపులేషన్, అత్యధిక పట్టణ జనాభా, అత్యధిక పట్టణ జనాభా, పట్టణ జనాభా. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఏది రైట్ ఆన్సర్ ఒక్కసారి చూడమ్మా. సో ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏ అనేది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే కదా. సో హర్యానా హ్యాస్ గాట్ ద లీస్ట్ ఏమంటాము లింగ నిష్పత్తి. ఎందుకు? ఆల్రెడీ మీకు బేటీ బచావో బేటీ పడావో పానీపట్ హర్యానాలో స్టార్ట్ చేశారు. ఎందుకు బేటీ బచావో బేటీ పడావో హర్యానాలోనే స్టార్ట్ చేశారు? పానీపట్లో లీస్ట్ సెక్స్ రేషియో అనేది ఉంది. భ్రూణ హత్యలు, ఆడపిల్లలు ఎవరైతున్నారో చిన్నతనంలోనే, అంటే భ్రూణ హత్యలు తెలుసు కదా. సో ఎప్పుడైతే ఆడపిల్ల అనేది తెలిసిందో అప్పుడే వాళ్ళు పురుట్లోనే వాళ్ళు చంపడం జరుగుతుంది. కొంతమంది వచ్చేసి టెస్ట్లోనే పీసీపీడీఎన్టీ యాక్ట్ అని ఇది ఆ టెస్ట్ అనేది ఉంటుంది, అందులోనే వాళ్ళు చంపేయడం జరుగుతుంది. సో అలా హైయెస్ట్ వచ్చేసి మనకి హర్యానాలో భ్రూణ హత్యలు అనేది ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషలీ ఆడ శిశువుల్లో అత్యధికంగా ఉన్నాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, గోవా ఆబ్వియస్లీ మోర్ దాన్ 50%. సో 3 వచ్చేసరికి మనకి సి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 1 వచ్చేసరికి మనకి 2 వచ్చేసరికి బి. సో ఇట్ ఈస్ దిస్ వన్. సో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ వచ్చేసి మనకి ఏముందమ్మా? గోవా. సో లీస్ట్ రూరల్ పాపులేషన్ పర్సంటేజ్ అన్న ఒకటే, హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఒకటే. మరి అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రం ఏందని అడిగితే మాత్రం హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆ రాష్ట్ర ప్రజలు 90% మంది వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. కేవలం హిమాచల్ ప్రదేశ్లో 10% మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఏం ప్రాంతాల్లో? పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బట్ స్టిల్ లిటరసీ రేట్ అనేది కొంచెం మెరుగైన స్థానంలోనే ఉంది వెన్ కంపేర్డ్ విత్ దిస్ వన్. సో కొంచెం అది గుర్తుపెట్టుకోండమ్మా. సో హర్యానా అనేది ఏదైతే ఉందో ఆ యొక్క లింగ నిష్పత్తి అనేది ఏదైతే ఉందో 879 ఉంది. కేరళ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క లింగ నిష్పత్తి వచ్చేసి మనకి 1084 ఉంది. మరి ఇండియా వచ్చేసరికి మన యొక్క లింగ నిష్పత్తి వచ్చేసి మనకి 943 ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి రిపీటెడ్గా వస్తుంటాయమ్మా కొన్ని బిట్స్, కొంచెం చూసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా.